దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మాకు చెప్పేస్తారా? పసుపు, పెరుగు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, ధనియాల పొడి, ఓకే, కారం, లవంగాలు, జీలకర్ర, దాసం చెక్క, ఆకు, చికెన్, ఓకే, చుక్కకూర, కొత్తిమీర, ఉల్లిగడ్డలు. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. మనం ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేయాలి. మసాలా దినుసులు. ఓకే, ఇది పిల్లలు ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు అయిపోయారు, కానీ చిన్నప్పుడు ఎవరికి ఎక్కువ లైక్ భయపడే వాళ్ళు ఇంట్లో? మీకా వాళ్ళ ఫాదర్ కా? నాకే భయపడతారు. మీకే భయపడతారా? వాళ్ళ ఫాదర్ కు భయపడరు. వాళ్ళ ఫాదర్ గారం. ఓకే, అంటే కూతురు అంటే గారం ఉంటది, తెలిసిందే. అది బాబంటే కూడా గారమే. ఓకే, ఇద్దరే గౌరవంగా పెంచారు. నేను కూడా అట్లనే పెంచిన. మా పిల్లల్ని ఎప్పుడు మేము ఇబ్బంది పెట్టలేదు. మరి మీ దగ్గర భయం అన్నారు కదా మీరు? అంటే కొంచెం భయపడతారు. నాకు మమ్మీ ఎవరో ఒకరి దగ్గర భయం ఉండాలి. మమ్మీ ఏమన్నా అంటే కానీ కొంచెం భయపడతారు. నేనేమన్నా తప్పు పని చేస్తే అంట ఊరుకోను. తర్వాత ఉల్లిగడ్డలు. ఓకే, ఉల్లిగడ్డలు కొంచెం బాగా వేగాలి. వేగితేనే చికెన్ టేస్ట్ వస్తుంది. అవును. పూజలు బాగా చేస్తూ ఉంటారా మీరు ఇంట్లో? పూజలు చేస్తా కానీ తక్కువనేనండి. చేస్తా. వెంకటేశ్వర స్వామికి ఉంటా, అందరు దేవుళ్ళకు కూడా ఉంటా. శంకరునికి, సాయిబాబాకు ఒక పొద్దు శ్రావణంలో. ఓకే, పండగలకి మీరు వరంగల్ సైడ్ ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ వంటకాలు ఏం చేస్తారు? ఏదైనా పండగలో ఇక్కడ వరంగల్లోనే అలాంటి స్పెషల్ వంటకాలు చేస్తారు అన్నలాంటి? వరంగల్ అంటే లడ్డు బాగా చేస్తాం. లడ్డూను గారెలు బాగా చేస్తాం. లడ్డు, గారెలు, చెక్క గారెలు. ఓకే, పచ్చిమిర్చి వేయాలి. ఇంట్లో మీ సార్ హెల్ప్ చేస్తూ ఉంటారమ్మా? చేయరు. చెయ్యరు, వెంటనే వచ్చింది. అవును, మరి చేయరు. కానీ ఇప్పుడు కరోనా వచ్చిన కానీ నాకు ఆరోగ్యం బాగుంటలే చేస్తాను. ఓకే, ఇప్పుడు చేస్తున్నారు. మరి అంత ఫాస్ట్ గా ఎలా వచ్చిందని? చెయ్యరు అయినా చేయరు కాబట్టి చేయరు అక్కడ. అబద్ధం ఉంటే నేను ఉన్నట్టే మాట్లాడతాను. నాకు చిక్కులు రావు, నోట్లే ఒకటి ఉండి బయట కొట్టి రాదు. సేమ్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళగానే మీ సార్ గారు అదేంటి అలా చెప్పో చెయ్యను అని అన్నారు అనుకోండి, అందుకే ఒక మాట అప్పుడప్పుడు చేస్తారు. ఇప్పుడు చేస్తారు. కరోనా వచ్చిన కాండల్ని మా సార్ సగం నీ సగం ఇద్దరం చేసుకొని ఇక ఉంటాం. ఇక మా పాప పెళ్ళి అయింది కదా మ్యారేజ్. అవును. ఇక బాబా అమెరికానేనా, మేము ఇద్దరం. ఆయన వంటలు చేస్తారా ఏమన్నా? వంటలు చేయడు, జస్ట్ హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేస్తాడు అంతే, వంటలు చేయడు. అమ్మ వంటలు అస్సలు చేయడు. పోనీలేండి, చేయకపోవడం మంచిది. మళ్ళీ అటు ఇటు అయితే మీకే మళ్ళీ డబుల్ పని. ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేసాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు. ఓకే, తర్వాత కారం. ఓకే, కారం మనకు కావాల్సినంత. ఏ తినే వాళ్ళం బట్టి. చుక్కకూర.
ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తా. టీవీలో చూసి అలా ట్రై చేస్తూ ఉంటారు? చేస్తా. మా ఇంట్లో నేనే చేస్తా ఎక్కువ, అంటే వెరైటీలు చేయడం. కిచెన్ లోకి వచ్చే అవకాశం ఎవరేమో మీరు ఎవరికి? నేనే ఉంటా కాబట్టి నేనే చేస్తా. ఎందుకు మళ్ళీ అసలే చేయదు, అస్సలు చేయదు. ఆమె ఇప్పుడు చేస్తుంది కానీ అసలు. మరి పెళ్ళైంది కదా చెయ్యాలి ఇంకా. ఇప్పుడైనా వాళ్ళ అత్తమ్మ చేస్తుంది, ఆమెకు డ్యూటీ వేసేసరికి సరిపోతుంది. కొంచెం ఉడికాక మూత పెట్టాలి, కొంచెం కొంచెం మూత పెట్టుకోవాలా ఇప్పుడు? కొంచెం చుక్క కూర ఉడకాలి. ఓకే. తర్వాత చికెన్ ముందుగా ఉడికించిన చికెన్. ఓకే. సో చికెన్ ముందుగా ఉడికించుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ మనకి. ఇప్పుడు ఏం చేయాలి? పెరుగు అండి. పెరుగు. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు. సో అది కొంచెంసేపు మగ్గించుకోవాలా మనం, పెరుగు అంతా కలిసి? రుచికి తగ్గట్టు ఉప్పు. ఓకే. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర అండి లాస్ట్లో. లాస్ట్లో కొత్తిమీర. గార్నిషర్ కూడా కొంచెం ఉంచుకోవాలి. ఓకే. కొంచెం వేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా రెడ్గా బాగుంది చూడటానికి. టేస్ట్ చెప్పండి, బాగుండదా లేదా అని. ఎందుకు బాగుండదు? బాగుంటుంది. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోద్ది చెప్పండి? మా విక్రాంత్ కూడా వస్తే మంచిగా ఉన్నది అంటాడు. మా పాప కూడా అట్లనే అంటది. ఒకసారి అన్నాయనట్టు పాప, మిర్చి బజ్జీ నువ్వు చేస్తే మస్తు అమ్ముడు పోతాయి మమ్మీ. అవునా? జోగ్గా. ఆమె మ్యారేజ్ కాకముందు. చాలా బాగున్నాయి అంటే నవ్విన నేను బాగా. అయిపోయినట్టుంది. అయిపోయిందండి. ఇక ఇందులో సర్వింగ్ చేసుకుందాం. ఓకే. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలా? కొంచెం. చుక్క కూర చికెన్ ఎలా ఉందో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. చుక్క కూర చికెన్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. చుక్క కూర చికెన్ కావలసిన పదార్థాలు: చుక్క కూర, చికెన్, కొత్తిమీర, ఉల్లిపాయలు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పెరుగు, మసాలా దినుసులు, ధనియాల పొడి. చుక్క కూర చికెన్ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, చుక్క కూర, చికెన్, పెరుగు వేసి కలుపుకోవాలి. తరువాత అందులో ఉప్పు వేసి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, చుక్క కూర చికెన్ రెడీ.